ఈరోజు పత్రికా సమావేశంతో నాతో పాటు రాష్ట్ర బీజేపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి భాషా గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు కుద్దూస్ గారు, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి రఫీ గారు, నగర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వక్ఫ్ బోర్డు మాజీ మెంబర్ అయినటువంటి దుర్బేసులు హుస్సేన్ గారు, వారితో పాటుగా కరీముల్లా గారు, వీరితో కలిసి ప్రత్యేకంగా మైనారిటీ మోర్చా అనుబంధంగా ఈ పత్రికా సమావేశాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికమైనటువంటి భావన ఏదైతే ఉందో దాదాపు దశాబ్దాల పాటు ఈ యొక్క ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సైద్ధాంతికపరమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందింపజేస్తూ సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తూ దేశానికి దిశానిర్దేశంగా మారినటువంటి పరిస్థితి, ప్రపంచానికి ఈ రోజున భారతదేశాన్ని దిక్చూసిగా మార్చినటువంటి పరిస్థితుల్లో ఒక నేతృత్వాన్ని ఇచ్చినటువంటి సిద్ధాంత భావజాలం ఏదైతే ఉందో దాదాపుగా దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం, నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా. అయితే ఇటువంటి ప్రక్రియలో దేశంలో అనేక మూలల నుంచి మైనారిటీ సమాజం భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు, ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఏవైతే ధర్మానికి ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి సంస్కృతులకు భిన్నంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు గత కాలంలో పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీల వ్యవస్థలో పెరిగారు. సమాజంలో ఆ విద్వేష మూలాలను పెంచారు. వాటిని తుంచేటువంటి క్రమంలో ఈ సమాజ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ భారతీయుల ఆత్మ అయినటువంటి ఈ స్వధర్మ సమాలోచన జరుగుతున్నటువంటి సంస్కృతి పరంపర ఏదైతే ఉందో దీన్ని కాపాడే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాతరం గీతం పాడేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ తిరంగా పతాకానికి సెల్యూట్ చేసేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉండి ఈ దేశ మూలాలని గౌరవించేటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అటువంటి సుశిక్షితులైన వ్యక్తులు దాదాపు 100 మంది భారతీయ జనతా మైనారిటీ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నారని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. ఇటువంటి ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో గతంలో పనిచేసినటువంటి మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేసి అనేక ఆరోపణలు వచ్చినటువంటి దరిమిల భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టి అతని యొక్క వైవిధ్యపూరితమైనటువంటి ఆలోచనలు ఏదో చేసినటువంటి షేక్ ఖలీఫాతుల్లా భాషా ఒంగోలు నుంచి అతను ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ప్రారంభ దశలో అతను హెచ్ఆర్సి యాక్చువల్గా సమాజంలో ఉన్నటువంటి చాలామంది అవినీతి పరులు, స్వార్థ పరులు మొదలైనటువంటి దుకాణం ఇది. హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు కాపాడుతామని చెప్పని ఇటువంటి బోగస్ సంస్థలు పెట్టి ఈ సంస్థల్లో మనుషుల్ని జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని, గన్మ్యాన్లు కల్పిస్తామని, వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పని తప్పుడు పద్ధతుల్లో ఒక సంస్థలు స్టార్ట్ చేసి సమాజంలో ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి సమాజ స్వార్థపరమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఇటువంటి సంస్థలు పుడతా ఉన్నాయి. ఈ వ్యక్తులకు ఆద్యుడిగా మారినటువంటి ఈ ఖలీఫాతుల్లా భాష మొట్టమొదటి ప్రస్థానంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. రెండోది, ప్రతి వ్యక్తిని సమాజంలో నిర్దేశించాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థ మీద అనేక మందికి అచంచలమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రేపు మీడియా వ్యవస్థని గుర్తింపు లేనటువంటి, ఎక్రిజేషన్ లేనటువంటి వాళ్ళు, ఎటువంటి ప్రభుత్వం నుంచి అనుమతి లేనటువంటి వాళ్ళు తమ సొంత పేర్లతోనో సొంత ఇష్టమైనటువంటి ఛానళ్లతోనో పెట్టుకొని ఆ ఛానళ్ల పేరు మీద నేను యజమానిగా అని చెప్పి ఎక్కడ నిర్మాణాలు జరిగితే అక్కడ దోపిడీ చేయటం, ఎక్కడ కొంచెం సామాన్యుడు ఎవడైతే బలహీనుడు ఉంటాడో వాడిని బెదిరించడం, వాళ్ళ పేరు మీద వాళ్ళు వసూళ్లు చేయటం, ఇది సమాజంలో ఉన్నతమైనటువంటి మీడియా విలువలకి భంగం కలిగించినటువంటి పరిస్థితి. అనేక మంది గొప్ప మేధావులు, సమాజాన్ని బాగు చేయాలనే తలంపుతో ఉన్నవాళ్ళు, సమాజంలో చెడుని నిర్మూలించాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణమైనటువంటి మీడియా వ్యవస్థని భంగపాటు గురి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఏర్పడుతున్నారు. ఆ కోవలో కూడా ఈ ఖలీఫాతుల్లా భాష ఏర్పాటు చేసినటువంటి ఏ9 టీవీ అనే పేరు మీద ఇతను ఆ ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులు చేయటం, దాని మీద దడిపించడం, అక్కడ వసూళ్లు చేయటం చేసినటువంటి కార్యక్రమాలు పార్టీ దృష్టికి రావటం, ఈయన పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో ఎప్పుడు మార్పులు ఏర్పడితే అప్పుడు, ఎప్పుడు అవకాశాలు దొరికితే అప్పుడు వీటిని అడ్డం పెట్టుకునేటువంటి క్రమం. అవకాశం ఎక్కడొచ్చింది అంటే ఈ దేశంలో అతి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు, ప్రపంచం వేనోళ్ళ పొగుడుతున్నటువంటి దార్శనికుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో
భారతదేశంలో అనేక మూలాల అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలను కూడా కలిసినటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే. భారతీయ జనతా పార్టీలో అతి సామాన్యుడి దగ్గరికి వచ్చి భుజం మీద చేసి మాట్లాడగలిగేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రస్థానంలో జరిగినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఉండగా నరేంద్ర మోడీ గారితో కలిసి దిగినటువంటి ఫోటో. ఈ అవకాశం అందరికీ సామాన్యుడు కూడా దక్కింది. దీన్ని ఫేస్బుక్లో పెట్టుకొని నాకు కేంద్రంలో నాకు అవకాశాలు ఉన్నాయి, నేను కేంద్రంలో పెద్దల దగ్గర పనులు చేపిస్తాను, నాకు నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పని స్వార్థపూరితమైనటువంటి దొడ్డిదారి ఆస్తులు సంపాదించేటువంటి ప్రక్రియ పోతున్నటువంటి పరిస్థితి పార్టీ గమనించింది. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మధ్య అయోమయం సృష్టించడం కోసమే ప్రత్యేకంగా ఈ రోజున కొత్త పందాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో గత ప్రభుత్వం యొక్క పుట్టి మునుగుతున్నటువంటి సందర్భం, కేసీఆర్ గారు నేను బ్రహ్మాండమైనటువంటి దేశాన్ని పరిపాలిస్తానని చెప్పి ఢిల్లీలో ఆఫీస్ పెట్టినటువంటి ప్రయత్నంలో అక్కడ బీఆర్ఎస్లో కూడా వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ నుంచి నేను మైనార్టీ నుంచి లీడర్గా ఉన్నాను, నాకు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తే నాకు కొన్ని సీట్లు ఇస్తానని చెప్పని పాపం వెళ్ళి కష్టపడి బేరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసిన తర్వాత సమాచారం దక్కిన తర్వాత ఈయన వల్ల ఉపయోగం లేదని ఆయన వదిలేసినటువంటి స్థితి. ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యలో ఆయన ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కూడా అంజాద్ బాషా గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గరికి వెళ్ళి కలవటం, నేను వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేస్తాను, మీకు ఏమైనా కావాలంటే చేసి పెడతానని చెప్పి ఆయనతో ఫోటోలు దిగటం, మళ్ళీ పత్రికల్లో వేయించుకోవటం. మీడియా సోదరులు ఇటువంటి వ్యక్తులకి ఎక్కడైనా ప్రోత్సాహిస్తే ఏమైందంటే సమాజంలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క జేబులు లూటీ చేయబడతాయి, వాళ్ళ యొక్క బలహీనతల మీద దాడి చేయబడతాయి, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అంశాలను కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి. ఈయన ఎక్కడ దిగంగానే అంజాద్ బాషాని కలిసిన వక్ఫ్ బోర్డు ఎన్హెచ్సి, అదేవిధంగా ఏపీ న్యూస్ ఛానల్ అధినేత, అదేవిధంగా ఏది ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పని రావటం, వెంటనే దాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించేటువంటి పరిస్థితి. సంపాదించుకోవడానికి మార్గాలు కష్టపడి చేయడానికి భగవంతుడు కాళ్ళు చేతులు తలకాయ అనేటువంటి భాగాలు ఇస్తాడు, కానీ మనిషిని మోసం చేసి సంపాదించేటువంటి ప్రక్రియ ఎంచుకోవడానికి సమాజంలో ఏదైతే లోపపూరితమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలని బలహీనతగా తీసుకొని మనుషుల మీద ఆ వ్యాపారం చేసేటువంటి ప్రక్రియకి మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఛానల్లో ఎన్డీఏ జాక్ అనేది, ఎన్డీఏ ముస్లిం జాక్ అండ్ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రత్వంలో ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమిలో జాక్ అనేది ఆయనే ఏర్పాటు చేసి ఒక 4-5 ముస్లింలు తీసుకొని ఆయన ఛానల్లోనే కూర్చొని ఎన్డీఏ జాక్ అనేది పెడితే కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఫిర్యాదులు రావటం, దీని మీద సమాచారాన్ని తీసుకోవటం, తర్వాత సంబంధించినటువంటి అంశాల మీద చెప్పటం, ఎక్కడెక్కడ హెచ్చరికలు చేసి వదిలిపెట్టడం జరిగింది. వెంటనే ఆ దుకాణం మూసేయడం జరిగింది. ఆయన మూసేసి కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఒక దుకాణం తీసుకున్నాడు. ఆయన ఏది భారతీయ జనతా మజ్దూర్ సెల్ అండి. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఈ సంస్థ ఉందని, ఈ భారతీయ జనతాలో BHA ఆర్ తర్వాత ఏ ఉండదు, భర్తీయ అని ఉంటుంది, జనతాలో JANA తర్వాత NA తర్వాత NA ఉండదు, జనతా అని JANTA ఉంటుంది. ఇట్లా నకిలీ సంస్థ. దీని పేరు మీద మళ్ళీ ఈయన ఒక అపాయింట్మెంట్ తీసుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్నాబ్ చటర్జీ అని ఈయన ఈ ఫోటోలో ఉన్నటువంటి అర్నాబ్ చటర్జీ అని ఆయన దాదాపు 16 సంవత్సరాలు 2016 నుంచి ఇప్పటి వరకు ఈయనే చైర్మన్, ఈయనే ప్రెసిడెంట్, ఈయనే కన్వీనర్, ఈయనే మొత్తం. ఈయన సొంతంగా పెట్టినటువంటి ఈయన టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ మీద ఈయన ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి నేను బీజేపీ అనుబంధంగా మజ్దూర్ సెల్ అనేది నేను చేస్తూ ఉన్నాను, మీరు పేర్లు ఇవ్వండి నేను వస్తానని చెప్పని వాళ్ళ ఫోన్లు చేసి అయోమయాన్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ సమస్యని మైనార్టీ మోర్చా నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యం, అదేవిధంగా పార్టీ యొక్క డిసిప్లిన్ కమిటీ చైర్మన్ అయినటువంటి పాకా సత్యనారాయణ గారి యొక్క దృష్టికి తీసుకెళ్లిన ధర్మిల ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించినటువంటి అవసరం వచ్చింది. మేము సామాన్యుడు ఏదో మనకి అనవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ హెచ్చరిక చేయడం కూడా జరిగింది. మీరు మాకు అనుబంధంగా ఎటువంటి సంస్థ లేదు, కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచి రాష్ట్రీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర మజ్దూర్ సెల్ అనేది లేదు. గతంలో ఇక్కడ కొత్తూరు సుబ్బారావు గారు గుంటూరు నుంచి వారు చేస్తున్నప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సంస్థని ఆపటం వల్ల వారు కూడా ఇక్కడ చేసి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల మీద, పార్టీ కేడర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి తన నాయకత్వం కోసం ధనాన్ని ప్రజల నుంచి లొంగ తీసుకునే పరిస్థితి.
రాజకీయ పార్టీలు ఎదిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఎక్కడైనా సరే. ఒకరు దాని నుంచి స్వార్థంతో ఎలా సంపాదించాలని, రెండు దానికి అనుబంధంగా నేను ఎలా సంపాదించాలని. ఇది 2వ తరగతి క్యాడర్ గురించి చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిబొడ్డు ఉన్నటువంటి అమరావతి రాజధానిలో కూడా గత ప్రభుత్వం తాలూకా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 1వ పట్టణానికి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి అతని తమ్ముడు అత్యంత దారుణంగా బీహార్ సంబంధించినటువంటి ఒక యువకుడిని చిత్రహింసలు పెట్టి స్తంభాన్ని కట్టేసి కొట్టి కారడిక్కీలు వేసుకొని తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అతని మీద భారతీయ జనతా పార్టీ నాయకురాళ్ళు అక్కడ ఉన్నటువంటి పొడ్డు నాగలక్ష్మి వారు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ జరిగింది. కాకపోతే గతం తాలూకా పరిపాలన చేసినటువంటి అహంకార ధోరణులు ఇంకా పోలా. మేము ఇంకా అధికార మదంతో ఉన్నటువంటి పరిస్థితి. బీహార్ రాష్ట్రం నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా చొరబడటానికి పార్టీని అడ్డం పెట్టుకొని తప్పుదారిలో పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా మనని జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఈ పై వ్యక్తి ఖలీఫతుల్లా బాషా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయబడినటువంటి వ్యక్తి. ఇతను పెట్టేటువంటి ఏ సంస్థ అయినా సరే భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. మీరు ఎవరు కూడా నాయకత్వం పేరు మీద మోసపోయి ఇతనికి డబ్బులు చెల్లించి ఇతను పిలిచి చేసేటువంటి ప్రక్రియ చేయొద్దని చెప్పని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.